రైట్ ఇక వివరాలు చూద్దాం. మరి కాసేపట్లో రాకెట్ నింగిలోనికి దూసుకెళ్లబోతోంది. తిరుపతి జిల్లా శ్రీహరికోట నుంచి ఉపగ్రహాన్ని నింగిలోనికి పంపించనున్నారు. ఈ ప్రయోగంలో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3 ఉపగ్రహాన్ని ఇస్రో కక్షలోనికి పంపనుంది. సూర్యుడిపై పరిశోధనలకు ప్రోబా-3 ఉపయోగపడనున్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్రోబా ఉపగ్రహం సూర్యకిరణాలను అధ్యయనం చేయనుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. జిమీమా మొత్తానికి పిఎస్ఎల్వి C-59 రాకెట్ ద్వారా ప్రోబో-3 ఉపగ్రహాన్ని 4 గంటల 4 నిమిషాలకి మరికొన్ని నిమిషాల్లో నింగిలోకి ప్రవేశపెట్టేందుకు కూడా ఇస్రో సర్వం సిద్ధం చేస్తున్నారు. నిన్న ఏదైతే పిఎస్ఎల్వి C-59 రాకెట్ చివరి నిమిషంలో ఇది సాంకేతిక లోపంతో శాటిలైట్ లో ఉన్నటువంటి లోపాన్ని గ్రహించినటువంటి శాస్త్రవేత్తలు పూర్తి స్థాయిలో దాన్ని ఆపేయడం జరిగింది. నిన్న జరగాల్సినటువంటి రాకెట్ ప్రయోగం మరి కొన్ని సెకండ్లో ఈ రాకెట్ ప్రయోగం జరగబోతుంది. కొన్ని నిమిషాల్లోనే 4 గంటల 4 నిమిషాలకి దీని యొక్క పూర్తి స్థాయిలో కూడా నింగిలోకి ప్రవేశపెట్టేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. అయితే శ్రీహరికోట షార్ మొదటి ప్రయోగ వేదిక నుంచి పిఎస్ఎల్వి C-59 రాకెట్ ద్వారా C-59 రాకెట్ ద్వారా ప్రోబో-3ని పంపిస్తున్నారు. ఇది సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు పూర్తి స్థాయిలో ఏదైతే సూర్యకిరణాలు విశ్లేషించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తూ ఉన్నారు. ప్రధానంగా దీని యొక్క న్యూ స్పేస్ ఇండియా వారి యొక్క సహకారంతో వాణిజ్యపరమైనటువంటి అనేక రాకెట్ ప్రయోగాలు ఇటీవల కాలంలో తరచూ జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఏదైతే యూరోపియన్ స్పేస్ సంబంధించినటువంటి ఏజెన్సీకి సంబంధించినటువంటి ఈ యొక్క ఉపగ్రహం సూర్యునిపై అధ్యయనం చేసేందుకు కృత్రిమంగా కూడా సూర్య గ్రహణాన్ని ఏర్పాటు చేసుకునేందుకు సూర్యకిరణాల యొక్క వాటి యొక్క సంబంధించినటువంటి విశ్లేషించేందుకు ఈ యొక్క ఉపగ్రహం ఉపయోగపడుతుంది. ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క ఉపగ్రహం ప్రోబో-3 ఉపగ్రహం దాదాపు 550 కిలోలు, దాంట్లో 310 కిలోలు కరోనా ఏదైతే గ్రాఫ్ దీనికి సంబంధించింది కరోనా గ్రాఫ్ స్పేస్ క్రాఫ్ట్కు సంబంధించినటువంటి ఓ చిన్న ఉపగ్రహం, మరో ఉపగ్రహం ఓకాల్టర్. సో ఈ యొక్క ఉపగ్రహం పూర్తి స్థాయిలో సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు ఈ 2 ఉపగ్రహాలను ఈ యొక్క ప్రోబో-3 సంబంధించినటువంటి ఉపగ్రహంలో నింగిలోకి ప్రవేశపెడుతున్నారు. నిన్న జరగాల్సినటువంటి ఈ ప్రయోగం శాటిలైట్లో చిన్న లోపం, సాంకేతిక లోపం వల్ల ఆగింది. సో ప్రస్తుతం 4 గంటల 4 నిమిషాలు కొన్ని సెకండ్ల పాటు ఏదైతే 4 గంటల 4 నిమిషాలకి ఎగ్జాక్ట్లీగా కూడా శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ వేదిక నుంచి మొదటి ప్రయోగ వేదిక నుంచి కూడా ఈ యొక్క రాకెట్ని ప్రయోగిస్తున్నారు. ఏదైతే దీని యొక్క పూర్తి స్థాయిలో కూడా విజయం అందుకునేందుకు సర్వం సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది. గతంలో మనం చూస్తే వాణిజ్యపరమైనటువంటి ఈ యొక్క రాకెట్ ప్రయోగాలకు ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ వైపు మల్లుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ రాకెట్ ప్రయోగాలు చేసేందుకు అనువుగా ఉన్నటువంటి ప్రాంతం. శ్రీహరికోట నుంచి ప్రతినిత్యం కూడా వాణిజ్యపరమైనటువంటి రాకెట్లు పంపిస్తూ ఉన్నారు. సక్సెస్ రేట్ అందుకుంటా ఉన్నాయి. గతంలో మనం ఏదైతే విదేశాలకు సంబంధించినటువంటి వాటిపై ఆధారపడే వాళ్ళం. అయితే ప్రస్తుతం వీటన్నిటికీ భిన్నంగా మనం ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి రాకెట్లన్నింటినీ, ఉపగ్రహాలన్నింటినీ మన రాకెట్ల ద్వారా ఈరోజు మనం శ్రీహరికోట నుంచి ఉపయోగిస్తున్నాం. అంటే ఎంత వ్యత్యాసం వచ్చిందో, ఎంత ఏదైతే అధునాతన సాంకేతిక పరిజ్ఞానం పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఈరోజు భారతదేశం కాదు, ప్రపంచ దేశాల్లో ఇస్రోకు ఉన్నటువంటి పేరు, ప్రఖ్యాతి పూర్తి స్థాయిలో ఈరోజు చాలా వరకు ఒక ప్రఖ్యాత కాంచినటువంటి ఇస్రో అని చెప్పుకోవచ్చు. సో అందులో భాగంగానే వాణిజ్యపరమైనటువంటి రాకెట్లు ప్రయోగించుకునేందుకు ఈరోజు భారత్ శాస్త్రవేత్తలు ఒక్కొక్క అధ్యయనానికి శ్రీకారం చుడతా ఉన్నారు. సో ప్రధానంగా స్వదేశానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి అనేక రాకెట్లు ప్రయోగించింది. ఇప్పటికే చంద్రుడిపై ఉన్నటువంటి అనేక అవశేషాలు కనిపెట్టినటువంటి భారతదేశం ఈరోజు భారత ఇస్రో ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి వాణిజ్యపరమైనటువంటి ఈరోజు ఉపగ్రహాలు పైకి పంపిస్తూ ఉంది. సో ఏదైతే పిఎస్ఎల్వి C-59 రాకెట్ ద్వారా ప్రోబో-3 రాకెట్ని సక్సెస్ఫుల్గా పైకి పంపిస్తున్నారు. ఈరోజు ఈ యొక్క రాకెట్ పంపించి పూర్తి స్థాయిలో సక్సెస్ అందుకుంది. నిన్న ఏదైతే ఎగ్జాక్ట్లీ 4 గంటల 8 నిమిషాలకు ఈ యొక్క రాకెట్ ప్రయోగం about this step on separation. Second stage engine started, closed loop guidance initiated. प्रथम चरण को यान से सफलतापूर्वक पृथक कर दिया गया है और द्वितीय चरण का प्रज्वलन शुरू हो चुका है. Confirmation has been given by the Range Operations Director. The second stage of PSLV has begun its operation. The closed loop guidance having been initiated, hereafter the trajectory steers implementing necessary corrections to achieve the final insertion point of the spacecraft.
यहाँ आप ग्राफ में देख सकते हैं यान पूरी तरह अपेक्षित पथ का अनुकरण करता हुआ जा रहा है। सभी तंत्र सामान्य रूप से कार्य करते हुए। The pump-fed Vikas engine operating on hypergolic propellant combination of UH25 and N2O4, generating close to 800 kilonewtons thrust. +3 minutes. जी हाँ, द्वितीय चरण का कार्यकाल लगभग 152 सेकंड का होगा। इस चरण में UDMH Payload और fairing N2O4 का separated. इस्तेमाल होता है और अब यान से ऊष्मा कवच को पृथक कर दिया गया है। यह यान अब घने वातावरण से बाहर जा चुका है, इसलिए अब ऊष्मा कवच की कोई आवश्यकता नहीं है, इसलिए यान से पृथक किया जा चुका है। With the payload fairing separation, the rocket has left behind some more Second stage unnecessary mass. performance Dense normal. atmosphere is crossed now. No more requirement to shield the spacecraft or the aerodynamic shape. Shar and Port Blair stations currently tracking. सभी गतिविधियां पूर्व निर्धारित तरीके से जारी हैं। अब हम प्रमोशन से 230 सेकंड की दूरी पर आ चुके हैं। इस समय ऊंचाई 147 किलोमीटर तथा सापेक्ष गति 4 minutes. 4.2 किलोमीटर प्रति सेकंड। 152 kilometers altitude. We are 247 seconds into the launch. PS2 still operating. द्वितीय चरण के दौरान यान क्लोज लूप गाइडेंस के अंतर्गत होता है, यानी वह अपना दिशा निर्धारण स्वतः ही कर रहा है। Second stage separated. Third stage ignited. और यहाँ द्वितीय चरण अपना कार्यकाल सफलतापूर्वक समाप्त कर यान से पृथक किया जा चुका है तथा तृतीय चरण जो कि ठोस नोदक पर आधारित चरण है, उसका प्रज्वलन शुरू हो चुका Third है। stage performance normal. तृतीय चरण का निष्पादन पूरी तरह सामान्य। यान अपने उद्दिष्ट कक्षा की ओर बढ़ता हुआ उद्दिष्ट पथ पर। Third stage of PSLV, called HPS3. Ignition is confirmed and healthy operation also is confirmed by the 5 Range minutes. Operations Director. The stage operates on hydroxyl terminated polybutadiene-based solid propellant. 7.6 tons of propellant loading. 239.6 kilonewtons vacuum thrust. यूरोपियन स्पेस एजेंसी से आए हुए गणमान्य व्यक्ति यहाँ उपस्थित Third stage performance इस normal. प्रमोशन मिशन के साक्षी बन रहे हैं। तृतीय चरण का कार्यकाल लगभग 120 सेकंड का होगा। तत्पश्चात कोस्ट फेज प्रारंभ होगा। PS3, the operation time is 120 seconds. As we informed you earlier, significant increase in relative velocity takes place during the PS3 thrust regime. यह उड़ान दक्षिण पूर्वी दिशा की है। इस दौरान पोर्ट ब्लेयर स्थित रडार स्टेशन वर्तमान में इसे ट्रैक कर रहे हैं और हम तक Third stage सभी आंकड़े action उपलब्ध करा रहे completed. हैं। तृतीय चरण Vehicle का in कार्यकाल combined समाप्त हो hosting चुका for है the period of 105 seconds approximately. और कोस्ट फेज प्रारंभ हो चुका है। यह लगभग 116 सेकंड का होगा। इस दौरान यान प्राप्त संवेग से लगभग 100 किलोमीटर प्राप्त करेगा। Now the PSLV is under coasting phase. The third stage has completed its operation. Presently there is no thrust being developed. However, the vehicle continues to be steered. यान पूरी तरह अपेक्षित पथ का अनुकरण करते हुए, इसे हम टेक्स्ट बुक लॉन्च भी कहते Vehicle हैं। performance normal. PS3 separation is scheduled at 489.2 seconds into flight.
We are 450 seconds into the launch. प्रोबा 3 उपग्रह अपनी कड़ी में चौथा अध्याय जोड़ने जा रहा है। इससे पहले प्रोबा 1 को 2001 में पृथ्वी के प्रेक्षण उपग्रह के रूप में प्रमोचित किया गया था, जो कि 20 साल से अपनी सुविधाएं प्रदान कर रहा है। उसके बाद प्रोबा 2 का प्रक्षेपण 2009 में सूर्य का परीक्षण करने के लिए किया गया। तत्पश्चात प्रोबा वी Third stage separated. अभी रेंज ऑपरेशन डायरेक्टर ने पुष्टि की कि तृतीय चरण को भी यान से पृथक कर दिया गया है। अब इसके 10 सेकंड के पश्चात Fourth stage engine started. जी हाँ, चतुर्थ चरण का प्रज्वलन भी शुरू हो चुका है। The fourth stage has commenced its operation. It's the uppermost stage. Twin pressure Fourth fed stage engines performance operating on normal. earth storable propellant combination of monomethyl hydrazine and mixed oxides of nitrogen. दर्शकों, आपने गणतंत्र दिवस की परेड तो देखी ही होगी और उसमें फाइटर जेट एरोप्लेन की विभिन्न गठन उड़ानें, जिसे हम फॉर्मेशन +9 minutes. फ्लाइंग कहते हैं, कितना आश्चर्य और रोमहर्षित करने वाला होता है। कितनी सटीकता और एकाग्रता की आवश्यकता होती है। बिल्कुल वही दृश्य आज हम अंतरिक्ष में पृथ्वी की कक्षा में देखने जा रहे हैं। यूरोपियन स्पेस एजेंसी द्वारा तैयार किया गया प्रोबा 3 एक अनूठा मिशन है, जो यह फॉर्मेशन की तकनीकी तथा तकनीक दोनों का प्रदर्शन करने जा रहा है। इस मिशन में 2 उपग्रह हैं, जो प्रमोचन यान से पृथक होने के पश्चात आपस में एक निश्चित दूरी बनाए रखते हुए 600 बाई 60,530 किलोमीटर की दीर्घ Fourth वृत्ताकार stage कक्षा में performance normal. पृथ्वी की परिक्रमा करेंगे। यह पहली बार है जब एक ऑकल्टर और एक कोरोनाग्राफ उपग्रह फॉर्मेशन बनाने जा रहे हैं। यह आगे आने वाले बहु उपग्रह मिशनों में गठन उड़ान का मार्गदर्शन भी कर सकता है। इस फॉर्मेशन में दोनों उपग्रहों के बीच लगभग 144 मीटर की दूरी होगी और इसे मिलीमीटर की सटीकता के साथ 6 घंटे तक के लिए उस फॉर्मेशन में बनाया रखा जा सकता है। इसमें आश्चर्य की बात यह है कि यह फॉर्मेशन ये उपग्रह आपस में सामंजस्य बनाते हुए ऑनबोर्ड कंप्यूटर की मदद से करने वाले हैं, यानी बिना किसी ग्राउंड सपोर्ट की मदद लिए। इस मिशन में अंतरिक्ष स्थिति जागरूकता के तहत आपस में टकराव से बचाने के लिए कार्यवाही निर्मित की गई है। इससे अंतरिक्ष मलबा का खतरा कम होता है। Fourth stage performance normal. प्रोबा 3 मिशन में कुल 3 उद्देश्य हैं। कोरोनाग्राफ उपग्रह से किसी भी समय सूर्य की आंतरिक वातावरण का साफ चित्र प्रदान करना, जो कि अब तक सिर्फ सूर्य ग्रहण के समय वैज्ञानिकों का अध्ययन करने के लिए मिल पाता था। इस कार्य के लिए ऑकल्टर उपग्रह में 1.4 मीटर का ऑकल्टर डिस्क लगा हुआ है, जो कि एक अपारदर्शी डिस्क है, जो एक गठन में सूर्य को ढक लेगा और तब कोरोनाग्राफ सूर्य के कोरोना का सटीक चित्रण ले सकेगा। दूसरा उद्देश्य है इसमें डिजिटल एब्सोल्यूट रेडियोमीटर की मदद से सूर्य से उत्सर्जित कुल विकिरण का मापन कर सकना। यह मापन कई मायने में सौर अध्ययन के लिए बहुमूल्य आंकड़े उपलब्ध कराएगा। तीसरा उद्देश्य है 3D एनर्जेटिक इलेक्ट्रॉन स्पेक्ट्रोमीटर की मदद से पृथ्वी की विकिरण पट्टी से गुजरते हुए इलेक्ट्रॉन फ्लक्स का मापन करना। यह अंतरिक्ष मौसम की जानकारी के लिए उद्देश्य से बनाया गया है। इस तरह प्रोबा 3 अपने 2 साल के अभिकल्पित जीवन काल में निरंतर चित्र अधिग्रहण, कक्षा में मेल, सटीकता, निकटता संचालन, गठन संचालन, कोरोनाग्राफ अवलोकन का प्रदर्शन करने जा रहा है। +12 minutes. Long burn time of 516 seconds or 8.5 minutes for the PS4 stage for the PSLV C-59 Proba 3 mission. We are 732 seconds into the flight. The Yataraga station has to receive the data. So far, Shar and Port Blair stations were receiving it.
of the many intriguing mysteries of the space and celestial bodies that scientists study and uncover, the study of sun is an important one. The space weather, influenced by the solar wind and coronal mass ejections, takes birth in the corona of the sun. While there are instruments and methods to observe the low corona nearer to sun and high corona that are farther away, the region between the two, a gap, is observable during terrestrial solar eclipses only. 10 minutes of duration for every solar eclipse and such 60 eclipses in a century is all the time the scientists on Earth are left with to study the gap corona of the sun. Proba 3 mission by ESA addresses this limitation. The occulter spacecraft will cast a shadow on the coronagraph spacecraft for 6 hours near the orbital apogee of 60,530 kilometers using its 1.4 meter diameter disk. Plus 14 minutes. At such a far distance from Earth, the influence of gravity is less, making it easier to maintain the attitude of the spacecraft at 150 meter separation between them to a few millimeter and arc seconds. Fourth stage performance normal. We have the confirmation of the healthy operation of the fourth stage of PSLV. The Yataraga station has started to acquire data and currently providing us the trajectory information. Compared to relying on natural solar eclipses, Proba 3 will provide 100 times increase in the observation time for scientific studies. Proba 3 will be world's first spacecraft mission for precise formation flying. The acronym PROBA indicates Project for Onboard Autonomy. The formation flying experiments will be performed autonomously on board without relying on guidance from ground. Plus 15 minutes. Speaking of the technicalities of Proba 3, the occulter spacecraft features a 1.4 meter occulting disk which will be kept perpendicular to the direction of the sun's light. This disk will cast a shadow of about 8 centimeters width at 150 meters. The coronagraph spacecraft hosts a scientific telescope which has 5 centimeters aperture. The goal is to maintain the coronagraph aperture within the 8 centimeters shadow with millimetric accuracy. Now a brief on the scientific instruments on Proba 3. The most important is the coronagraph called ASPIX, an acronym for Association of Spacecraft for Polarimetric and Imaging Investigation of the Corona of Sun, which will observe the structure, dynamics and heating process very close to the sun's surface, refine our understanding of the interaction between the sun and its atmosphere, and study the coronal mass ejection. The second instrument is DARA, that stands for Davos Absolute Radiometer, mounted on sunward side of occulter spacecraft. It continuously measures solar irradiance, an essential variable for climate studies. The third instrument is High Fidelity 3D Energetic Electron Spectrometer. It is hosted on the other side of the solar array of the coronagraph spacecraft to measure electron fluxes as it passes through the Earth's radiation belts. It gathers this data during its journey towards the perigee of 600 kilometers, which is important for space weather studies and astronaut health. यूरोपीय अंतरिक्ष एजेंसी ESA द्वारा तैयार किया गया यह युगल उपग्रह, जिसे प्रोजेक्ट फॉर ऑनबोर्ड ऑटोनॉमी का नाम प्रोबा के नाम पे रखा गया है। इसमें लगे 3 उपकरणों की सहायता से वैज्ञानिक इस रहस्य को सुलझा सकेंगे कि सौर कोरोना सूर्य की तुलना में अधिक गर्म क्यों होता है। इस अध्ययन के लिए इसमें ऑकल्टर नामक साथी उपग्रह द्वारा कोरोनाग्राफ उपग्रह पर सूर्य की कृत्रिम ग्रहण का निर्माण किया जाएगा, यानी ऑकल्टर के डिस्क की छाया कोरोनाग्राफर पर पड़ेगी और उस समय उसमें लगे कैमरे की मदद से वह सूर्य के वातावरण के अध्ययन कर सकेगा। अब
प्रोबा 3 के अंतक्षेपण की स्थितियां प्राप्त की जा चुकी हैं। कुछ ही क्षणों में प्रोबा 3 युगल उपग्रह को उद्दिष्ट कक्षा में अंतक्षेपित किया जाएगा। We are very close to the most awaited event, the satellite separation. The injection parameters are closely achieved. Plus 18 minutes. कुछ ही क्षणों में प्रोबा 3 अंतरिक्ष यान को चतुर्थ चरण से पृथक कर दिया जाएगा और इसके साथ ही वह 600 बाई 60,530 किलोमीटर की दीर्घवृत्ताकार कक्षा में स्थापित हो जाएगा। Proba 3 satellite separated. जी हाँ, हर्ष का पल यहाँ पर आ चुका है। रेंज ऑपरेशन डायरेक्टर ने इसकी पुष्टि की कि प्रोबा 3 को सफलतापूर्वक अंतक्षेपित कर दिया गया है। Accomplished. Handing over to mission director. This is mission director. PSLV C-59 has injected Proba 3 satellite into the desired orbit. PSLV C-59 Proba 3 mission is fully accomplished. Proba 3 spacecraft having been injected in its orbit. Congratulations to Team ISRO and ESA team for the success. We take leave from you, and up next is the address by Chairman ISRO, Dr. S. Somnath. जी हाँ, अब हम आपको ले चलते हैं इसरो अध्यक्ष डॉक्टर एस सोमनाथ के भाषण के लिए और हम आपसे आज्ञा लेते हैं। नमस्कार। Same. Both of you. The PSLV C-59 Proba 3 mission is successfully accomplished. The spacecraft has been placed in the right orbit, which is a very highly elliptical orbit of almost 600 kilometer perigee. That's the closest point to Earth, and 60,000 kilometers at its apogee, the farthest point, and an inclination of 59 degrees. It has been precisely achieved by PSLV in its 61st mission. So congratulations to the entire PSLV project team as well as for Proba team. And we wish all the very best to Proba for their further operations and achieving the mission goals. Congratulations to both the teams. Thank you, sir. Hearty congratulations to ESA, our esteemed customer. Hearty congratulations to ENSIL for facilitating this launch. Wish all the best for the Proba 3 mission, which is the coming days will be demonstrating the world's first precision formation flying double satellite mission. This is the 61st launch of PSLV and 26th in the XL configuration. The satellite has been injected into the intended orbit. Congratulations to Team ISRO for the sincere efforts ever since we started the campaign on October 3rd. Thanks to Chairman ISRO for the inspiring guidance and all center directors for the wholehearted support that has been offered over the past few months. Yesterday we had a call-off, but all our teams have acted swiftly to save the vehicle and getting back to the countdown at the earliest. Let me thank all the teams who have responded to this requirement, especially the chairman and members of MRR and lab, countdown committee, safety teams from SDSZ, LPSC, VSSC and other centers. Let me thank all the SDS and SR agencies in different centers and chairman and members of all the DRTs for the extensive reviews clearing all systems. I place on record our appreciation for the industry partners who have been realizing different systems and doing the integration.
Also, a word of appreciation to the admin and auxiliary staff who have supported our campaign activities. Let me take this opportunity to thank all the mission executives, especially Vehicle Director Damodaran, Associate Vehicle Director Chandramouli, Range Operations Director Grehadure, TTC Network Director Raghavendra, Satellite Director Abhinav Ruhela for their tireless efforts. And I also thank Sri Ravindra Babu, APD PSLV mission, all the DPDs, PMs and other core team members and the efficient PMO team for managing the campaign activities. Finally, a word of thanks to all our family members who give us emotional support for keeping our missions successful. Wishing all of you a good day. Thank you. We would like to hear a word of appreciation from CMD NSI. Radhakrishnan. Good evening, everybody. Let me just extend very hearty congratulations to Team ISRO for giving our customer from European Space Agency one of the beautiful launch we could have ever expected. And let me tell you, this is the first time PSLV has gone into such an elliptical orbit. I have seen PSLV missions doing GTO, sub-GTO, but a 60,000 kilometer orbit for ESA was really special. As you have heard, the Proba 3 satellite, which was launched on PSLV, it was a single stack. I know they have 2 spacecrafts on board, which will get separated in the coming month. But what is very interesting in the Proba 3 mission, in addition to the technology demonstration of an extremely precise formation flying, they also have a very interesting scientific experiment of solar coronagraphy. I know we had a big delegation from ESA and all their participating industry partners who have come in large numbers. Let me just welcome them here for being present in our launch base and witnessing this beautiful launch. Let me assure the ESA team in the future, I think we will provide the best of our launch services from the Indian soil for any of your future missions that you envisage. రైట్, ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్.